అందరికీ వందనాలు. మనం మరొక వారం దేవుని మాట నుంచి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవుడు మన విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో దేవుని మాటను బట్టి తెలుసుకోగలుగుతాం కనుక ఆయన మాటల్లోంచి కొన్ని విషయాలు చదువుకొని మనం ఎలా బ్రతకాలి, ఎలా మనం దేవునికి ఇష్టంగా జీవించగలం అనే విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఆ, ఉమ్, సీమోను సహోదరుడు అన్యులు ఉమ్, సముద్రంలో వలవేయట చూచెను. ఉమ్, వారు జాలరులు. ఉమ్, యేసు నా వెంట రండి, ఉమ్, నీటిని మనుషులతో జాలరుగా చేసుకునే వారితో చెప్పాను. ఉమ్. ఇక్కడ ఈ మాటలు చదివితే యేసు ప్రభు సముద్ర తీరాన్ని నడిచి వెళ్ళేటప్పుడు ఒక సంఘటనని చూశారు. ఏంటనంటే ఇద్దరు సహోదరులు ఏం చేస్తున్నారంట, వల వేస్తున్నారు. వారికి ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏమని? జాలరులు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఇప్పుడు నేను మామూలుగా ఒక నెట్ కొనుక్కొని వెళ్ళి సముద్రంలో మామూలుగా మనకి యారాడు కానీ లేకపోతే పోర్ట్ దగ్గర కానీ ఒకప్పుడు బోట్ ఉండేది. కొన్ని డబ్బులు ఇస్తే ఏం చేసేవారు అని అంటే లోపల తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు నేను నెట్ కొనుక్కొని వెళ్ళాను అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ పడవ మీద ఉండి నెట్ వేసాను అనుకోండి, కొన్ని చేపలు పట్టాయి అనుకోండి, పట్టుకొని వచ్చాను అనుకోండి, నన్ను జాలరి అని అంటారా? అనరా? ఎందుకనరు? నన్ను జాలరి అని ఎందుకు అనరు అని అంటే, నన్ను జాలరి అని ఎందుకు అనరు అని అంటే, నేను ఒక్కరోజు చేసినంత మాత్రం నేను జాలరిని అయిపోను. కానీ నేను నా జీవితపు వృత్తిని దానిగా చేసుకోగలిగితే, మార్చుకోగలిగితే నాకు ఆ ట్యాగ్ లైన్ వస్తుంది. అంటే వీరు రోజు ఆ పని చేసేవారే కాదా? పేతురును ఆంద్రేయ ఇద్దరు కూడా రోజు ఆ పని చేసేవారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏమంటున్నాడంట, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనంలో, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ మాటలు దేని వెంబడి యేసు ప్రభు చెప్తున్నారు అని అంటే, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనం చదివితే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. ఇక్కడ దేవుని సంబంధమైన రాజ్యం గురించిన వార్తను ప్రకటించడానికి యేసుప్రభు వచ్చి అందరికీ ఆ వార్త ప్రకటించడం ప్రారంభిస్తూ కొంతమందిని ఎంపిక చేసి పిలవడం అనేది ఇక్కడ మనకి అర్థమయ్యే పరిస్థితి. ఎవరెవరిని పిలుస్తున్నాడు? కొంతమందిని ఇక్కడ సీమోనుని, అలాగే ఆంద్రేయని. ఒక విషయాన్ని మనకి ఎప్పుడూ అర్థం చేసుకోగలిగితే, దేవుని పనికి పిలువబడడానికి కానీ లేకపోతే దేవుని పని చేయడానికి కానీ ఇష్టపడే ఏ వ్యక్తులైనప్పటికీ కూడా పని చేయడానికి, కష్టపడడానికి ఇష్టపూర్వకంగా ఉండే మనుషులుగా వారు ఉండాలి. అంతేకాని దేనికి పనికిరాడు కాబట్టి, లేకపోతే వీడికి దేనికి ఏంటి అబ్బట్లేదు కాబట్టి దేవునికి ఇచ్చేద్దాం, దేవుని పనిలో ఉపయోగపడతాడు, లేకపోతే దేవునికి అప్పగించేసుకుందాం, దేవునికి సమర్పించేసుకుందాం, లేకపోతే దేవునికి ఇచ్చేస్తే ఆయనే దేనికైనా వాడుకుంటాడు, దేవుడు ఎంతో జ్ఞానం కలిగిన వాడు కదా అని మనం చెప్తా ఉంటాం. అలాని దేవునికి నిరుపయోగమైన ఇస్తామా అంటే, మనం ఇచ్చేటప్పుడు అర్పణ విషయంలో అన్ని బెస్ట్గా ఇస్తాం, కానీ వ్యక్తుల విషయంలో మాత్రం ఏ ఉపయోగపడలేని వాళ్ళని దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటాం. అలా ఎప్పుడు మనం ఆలోచించకూడదు, కానీ ది బెస్ట్ ఇవ్వాలి. అందుకే వాళ్ళ గురించిన ట్యాగ్లైన్ ఏముంది, వీళ్ళు జాలరు అంటున్నారు. అంటే ఆ పని విషయంలో చాలా ఆలోచన కలిగిన వారు, నిష్ణాతులు. అలాంటి వారికి ఏం అప్పగించాడంటే ఆయన, దేవుని రాజ్యం సంబంధించిన పని గురించి రండి, నన్ను వెంబడించండి అని ఆయన పిలుస్తడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం. 12వ అధ్యాయము 27 నుంచి చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27 నుంచి, అటువలే మీరు
ఉమ్, క్రీస్తుతో శరీరమై ఉండి ఉమ్, వేరువేరుగా అవయములై ఉన్నారు. ఉమ్, మరియు దేవుడి సంఘములో ఉమ్, మొట్ట కొందరు అపోస్తలుగాను, ఉమ్, పిమ్మట కొందరిని ఉమ్, ప్రవక్తలుగాను, ఉమ్, పిమ్మట కొందరు బోధకులుగాను, ఉమ్. అటు పిమ్మట కొందరు అద్భుతములు చేయవారుగా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు పని చేయడానికి తన కృపని వారి ఎడల విస్తరింపజేస్తా ఉంటాడు. అంటే వారు చాలా పనులు చేయగలిగిన, లోకంలో సామర్థ్యం సంపాదించుకోగలిగిన వారు అయినప్పటికీ కూడా దేవుని పని విషయంలో బాధ్యతకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక తలాంతి ఇస్తూ ఉంటాడు. కానీ మనుషులు సాధారణంగా గమనించగలిగితే దేవుని పని చేయడానికి వచ్చిన తర్వాత, అంటే దేవుని పని కొరకు వారు అప్పగించుకున్న తర్వాత వారు కొన్ని పనులు చేయడానికి మాత్రమే ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే అందరి ముందు కనపడి ఆ పని చేయడానికి, లేకపోతే ఎక్కడ గొప్ప పేరు వస్తుందో, ఎక్కడ చాలా గొప్పగా కనపడతామో ఆ ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 27-28 నుంచి చదివితే, కొందరిని ఒకలాగా కొందరిని ఒకలాగా అని విభాగించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏ విషయంలో సంఘాన్ని బలపరచాలో, ఏ విషయాలకి ఉపయోగపడాలో, ఒక శరీరంలో ఎలా అయితే అవయవాలు ఉపయోగపడతాయో మనిషికి, అలాగే సంఘం విషయంలో కూడా వ్యక్తుల ఎడల ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిచ్చి సంఘాన్ని దేవునికి ఎలా అయితే ఉపయోగకరంగా మార్చాలో అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మళ్ళా మన మూల వాక్యానికి వద్దాం. మార్క్స్ సువార్త మొదటి అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే, వారిద్దరిని ఏం చేశాడంటే ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు పని చేస్తున్నారు. పని చేస్తున్న వారిని దేవుడు ఏం చేశాడు, యేసుప్రభు ఏం చేశాడు, పిలిచాడు. ఆ పని చేసేటప్పుడు పిలిచిన వ్యక్తులను చాలా నిపుణత. ఇప్పుడు ఒకసారి జాలరులు అంటే చాలా పరిస్థితులు ఎదుర్కోగలిగిన వారు. ఆటుపోట్లు, సముద్రం మీద, చెరువుల మీద వల వేసిన వాళ్ళు కాదు వీళ్ళు, సముద్రం మీద వల వేయడానికి వెళ్ళిన వారు, ఆకలికి తట్టుకోగలిగిన వారు, ఆటుపోట్ల పరిస్థితులకి తట్టుకోగలిగిన వారు, నిస్సహాయతకి తట్టుకోగలిగిన వారు, ప్రాణానికి భయపడకుండా పరిస్థితుల మధ్య ఎలా ఓపికతో ఎదురు చూస్తూ వారి గమ్యానికి చేరాలో తెలుసుకోగలిగిన వారు, ఇన్ని సామర్థ్యాలు కలిగి వారు పనిచేస్తున్న వారిని యేసుప్రభు పిలిచేశాడు, మీరు రండి అని. ఆలోచిస్తే అంత ఉపయోగకరంగా పనిచేయగలిగిన సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల్ని యేసుప్రభు పిలవడం మనం చూడగలుగుతాం. అలాగా దేవుని పని చేయడానికి ఇష్టపడే ఏ వ్యక్తి అయినా సరే అన్ని విషయాల్లో ఒక విషయం నేర్చుకునేటప్పుడు సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోవాలి. ఆ బలాన్ని కూడా సంపూర్ణంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన వ్యక్తులకి దేవుని పని అప్పగించబడే బాధ్యతలు పొందుకోగలిగిన కృపను దేవుడు వారి ఏడలో విస్తరింపజేస్తాడు. కాబట్టి మనం విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలను చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, ఒక విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటనంటే, వెంబడి రండి అని అన్నాడు యేసు ప్రభు కదా. మార్క్స్ సువార్త మొదటి అధ్యాయము 17 వచనం, నా వెంబడి రండి. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో కూడా ఈ మాటలు రాయబడతా ఉంటాయి. సముద్రంలో వరదవేడు చూచెను, వారు జాలరులు. ఆయన వెంబడనండి, జాలగా చేసుకున్న వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలో విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అదే మాటలు ఇక్కడ రాయబడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఆయన ఏమన్నాడు, నా వెంబడి రండి అని అన్నాడు. ఈ పదాలని నేను మరింత మనకి దగ్గరగా తీసుకొచ్చే మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే, రండి అని అంటే మనం వదిలి రావాల్సింది ఏదో ఉంది. రండి అని అంటే మనం ఏదో పరిస్థితిలో ఉండి దానిని వదిలి రావాల్సిన పరిస్థితి. వెంబడి అని అంటే విధేయత అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈ రెండు విషయాల్లో మనం గమనించవచ్చు. రండి, ఆయన్ని వెంబడించండి అని అంటే మొదటిది వదలవలసింది ఏవో ఉన్నాయి, రెండోది విధేయత చూపించాల్సింది ఏదో ఉంది అనేది మనం ఈ రెండు మాటలని బట్టి మనం నేర్చుకోవచ్చు. రండి, ఆయన వెంబడి వెళ్ళండి అని అంటే ఏమేమి అర్థాలు?
ఒకటి విడిచిపెట్టాల్సింది ఏదో ఉంది, రెండోది విధేయత చూపించాల్సింది ఏదో ఉంది అనే విషయాల్ని అవి మనకి నేర్పిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం కొన్ని గమనించాల్సింది ఏంటనంటే, మనం చాలా లోకల్లో చాలా మంది దేవుని కొరకు వచ్చిన తర్వాత, ఆయన పని కొరకు వచ్చి అప్పగించేస్తున్న తర్వాత చాలా సాక్ష్యాలు చెప్పడం చూస్తూ ఉంటాం. నేను ఏ ఉద్యోగం వదిలేసి వచ్చానో తెలుసా, లేకపోతే నేను ఏ పరిస్థితులను వదిలేసి వచ్చానో తెలుసా, నేను బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని, నేను బిజినెస్ మ్యాన్ని, లేకపోతే నేను ఫలానా కుటుంబం నుంచి వచ్చాను, ఇలా రకరకాలుగా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మనం వదిలేసింది ఏది కూడా గొప్పది కాదు, అలాని చిన్నది కూడా కాదు. అయితే దేవుని మాటకు విధేయత చూపించడం చాలా గొప్ప విషయం. వదలవలసిన సంగతిలో ఆడు చిన్నది వదిలేశాడు కాబట్టి వీడు చిన్నోడని, లేకపోతే వీడు పెద్దది వదిలేశాడు కాబట్టి వీడు పెద్దోడని, లేకపోతే పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి వీడు పెద్దోడని, ఇలా ఏం ఉండదు. దేవుని మాటకు విధేయత చూపించి ఆయన వదిలేయగలిగాడు అనేది చాలా గొప్ప విషయం. రెండోది ఏంటనంటే, మనం ఏమి చేయడానికి పిలవబడినా అందులో కూడా ఏది గొప్పది ఉండదు, అలాగే ఏది చిన్నది కాదు. దేవుని మాటకు విధేయత చూపించి ఆ పని చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు విషయాలు, రెండు తేడాలు గమనించండి. ఏంటనంటే, మొదటిది, మనం ఏది వదిలేసినా అది గొప్పది కాదు, చిన్నది కాదు. దేవుని మాటకు మనం విధేయత చూపించడం చాలా గొప్పది. రెండోది, మనం ఏం చేయడానికి పిలువబడినా అందులో గొప్పదే ఉండదు, అలాగని చిన్నదే ఉండదు. దేవుని మాటకు విధేయత చూపించడమే చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు విషయాలు ఎప్పుడైతే మనిషి మైండ్లో ఉంటాయో వాళ్ళు చాలా గొప్పగా దేవుని పని విషయంలో ముందుకు కొనసాగగలరు, నిరంతరం అందులో స్థిరంగా నిలవబడగలరు. ఈ రెండు వారి జీవితాల్లో చాలా బలంగా నాటుకోవాలి. అలా నాటుకోవడానికి మనం ఈ మాటల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతూ ఉంటాం. ఆయన రమ్మన్నాడు. ఇక్కడ మనం లూకా సువార్తలో ఒక ప్రత్యేకమైన విషయం రాయబడి ఉంటుంది వీళ్ళ గురించి. 5వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముని అని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడాను ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనును కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టివాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేరి. పిలిచిన వెంటనే వారు చేసిన పని ఏంటనంటే, అన్నిటి విషయంలో బాధ్యతను చూపిస్తూ ప్రతిదాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఈరోజు పిలిచిన వెంటనే నీ బాధ్యతను నెరవేర్చి దేవుని దగ్గరికి రావాలి అనే మనసు ఉంటుందా? అమ్మయ్యా, ఈ జంజాటం పోయిందిరా, ఇంక వదిలేద్దాం, అన్ని దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, దేవుని పని చూసేసుకుందాం అని అనుకుంటావా? కమ్ ఫాలో మీ అనే మాట, యేసు నా వెంబడి రండి అనే మాట, వాళ్ళు బాధ్యతను నెరవేర్చి దేవుని వెంబడించే వారిగా చేసింది. రెండోది, వాళ్ళ పనిలో, మొదటిది వారు పనిలో ఉన్నారు, చాలా నైపుణ్యం కలిగిన వారు, వారికి జాలరులు అనే ట్యాగ్ వచ్చింది. సముద్రంలో నేను ఒక రోజుకి వెళ్ళినంత మాత్రాన్ని నాకు జాలరే అని అనరు, కానీ నిరంతరం ఆ పని మీద దాని ద్వారా జీవనం పొందేవారిని మాత్రమే జాలరు అంటారు. అలాంటి పని కలిగిన వారిని దేవుడు పిలిచాడు అనే విషయాన్ని మనం చూడగలిగాం. రెండోది, వీరు ఎలా ఉన్నారంట, బాధ్యతను అప్పగించి దేవుని పనిలోకి వచ్చేవారిగా ఉండడం లూకా సువార్తలో అది మనకు రాయబడ్డం మనం చూస్తూ ఉంటాం. అంటే వారు ప్రతి విషయంలో లక్ష్యం కలిగి పనిచేసే వారిగా ఉంటారు. ఈరోజు దేవుని పని అని అంటే అది పొందుట భాగ్యం అని చెప్పి దాని విషయంలో చాలా రకరకాల తప్పుడు దృక్పథాలతో, తప్పుడు ఆలోచనలతో దేవుని దగ్గరకు వచ్చేవారు ఉంటారు. కానీ మనం దేవుని వెంబడించేటప్పుడు మన దృక్పథం, మన ఆలోచన ఎలా ఉండాలనే విషయాలు బైబిల్ స్పష్టంగా చదివితే చాలా విషయాలు మనకి నేర్పబడతా ఉంటాయి. బైబిల్లో కొంతమంది పిలువబడినప్పుడు వారు పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు ఎలా వెంబడించారనే జీవితాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, అసలు మనం ఆ పిలుపుని ఎలా పట్టుకోవాలి, అంటే రండి నన్ను వెంబడించండి అనే విషయాన్ని మనం ఎలా తీసుకోవాలనే విషయాల్ని మనం కొన్ని విషయాలు చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటిది, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఉమ్, నీవు లేచి నీ దేశము నుండి, ఉమ్, నీ బంధువుల యొద్ద నుండి, ఉమ్, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, ఉమ్, నేను నీకు
చూపించు దేశంలోకి వెళ్ళుము. ఉమ్, నిన్ను గొప్ప జనముగా చేసి ఉమ్, నిన్ను ఆశీర్వదించి ఉమ్, నీ నామం గొప్ప చేయదును. ఉమ్. నీవు ఆశీర్వాదంగా నుండు. సరిపోతాయి. అక్కడ ఏమని ఉన్నది? ఎవరెవరిని విడిచిపెట్టామన్నది? దేశమును, బంధువును, తండ్రి ఇంటిని. ఆ, అని ఉన్నది. ఓకే, యెహోషువ 24 అధ్యాయం 2-3 చదవండి. ఆ మాట అలా పట్టుకొని యెహోషువ 24 అధ్యాయము 2-3. యెహోషువ ఉమ్, జనులందరితో ఇట్లనెను. ఉమ్, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఉమ్, ఆది కాలం నుండి నీ పితరులు అనగా ఉమ్, అబ్రహాములకును ఉమ్, నాహోరులకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు ఉమ్. నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఉమ్, అయితే ఉమ్, నేను నది అద్దరి నుండి నీ ఉమ్, పితరుడైన అబ్రహామును ఉమ్, తోడుకొని వచ్చి కానాను దేశం అంతటా ఉమ్, సంచరింపజేసి అతనికి ఉమ్, సంతానము విస్తరింపజేసి ఉమ్. అతనికి ఇస్సాకు ఇచ్చింది. ఇప్పుడు మరొక మాట చదువుదాం. అపోస్తల కార్యములు 7 అధ్యాయం 23 వచనాలు. అపోస్తల కార్యములు 7 అధ్యాయం 2-3 వచనాలు. ఎందుకు ఈ 3 చదివిస్తున్నానో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఆ 3 మాటలు చదివించి ఆ విషయం ఏంటో చెప్తాను. అపోస్తల కార్యములు 7 అధ్యాయం 2-3 వచనాలు. అందుకు స్టెఫను ఉమ్, చెప్పినదేమనగా, ఉమ్, సహోదరులారా ఉమ్, తండ్రులారా వినుడి. ఉమ్, మన పితరుడైన అబ్రహాము ఉమ్, హారానులో కాపురమండగా ఉమ్, మునుపు ఉమ్, మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఉమ్, మహిమగల దేవుడు ఉమ్, అతనికి ప్రత్యక్షమై, ఉమ్. నీవు నీ దేశమును నీ స్వజనమును ఒకసారి ఆగుదాం. 3 సందర్భాలు చూసాం. మొదటిగా అబ్రహాముని దేవుడు పిలిచినట్టుగా మొదటి ఆదికాండంలో ఉంది. యెహోషువలో ఏమనుంది అంటే వారు ఎవరిని పూజించేవారని ఉంది? ఇతర దేవతలను పూజించేవారు ఉంది. ఇప్పుడు ఇతర దేవతలు పూజించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక రూపం అనేది ఉంటది. బైబిల్లో దేవుడికి రూపం లేదు, కానీ బయట దేవతలు పూజించే ఒక రూపం ఉందా లేదా? రూపం ఉంది. ఇక్కడ అపోస్తల కార్యాలు ఏమనుంది? ఆయనకు ప్రత్యక్షమై అని ఉంది కదా. ఇప్పుడు నువ్వు రోజు పూజించే దేవుడు రూపం నీకు ప్రత్యక్షమైతే నీకు తెలిసిపోతుందో తెలియదా? నువ్వు పూజించే దేవుడు తెలుసో తెలియదు. చూసిన వెంటనే నువ్వు నేను పూజించే దేవుడు కాదు, ఖచ్చితంగా దయ్యాన్ని అని అనాలి కదా. ఎలా ఒప్పేసుకొని ఆయన ప్రాంతం విడిచి వచ్చేసాడు బయటికి? ఎప్పుడైనా ఆలోచించారా? అబ్రహాము అతడు ఇతర దేవతలను పూజించే గుంపులో ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు, కానీ ఇతడు ఎవరిని వెతుకుతున్నాడు? నిజమైన దేవుని వెతకగలిగే మనస్సు ఆయన హృదయంలో ఉంది, ఆయన అంతరంగంలో ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, దేవుడు నిజంగా ఆయనకు ప్రత్యక్షం అవ్వగానే ఆ విషయం ఆయనకు అర్థమయ్యి ఆయన ప్రాంతాన్ని, ఆయన సమస్తాన్ని, అంటే ఆయన ప్రాంతం జనరల్గా ఒక ప్రాంతంలో మనం నివసించేటప్పుడు ఆ ప్రాంతంలో మనకి చాలా బలం ఉంటుంది. మన పేరుని బట్టి అవ్వచ్చు, మన నాన్నగారి పేరుని బట్టి అవ్వచ్చు, మనం అక్కడ ఎక్కువ కాలంగా నివసించిన దాన్ని బట్టి అవ్వచ్చు. ఆ ప్రాంతీయతని దేవుడు ఏం చేశాడంటే, లేచి పదాన్ని అనగానే ఈయన లోబడ్డానికి ఇష్టపడ్డాడు. ఎందుకనంటే దేవుణ్ణి వెతికేటప్పుడు మన బలాన్ని మనం చూడం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి మనం లోబడ్డానికి ఇష్టపడుతున్నాం. విడిచిపెట్టడం అంటే ఈ అబ్రహాం గురించి మనం నేర్చుకునేటప్పుడు ప్రాంతీయతను వదిలేసే మనస్సు మనలోకి రావాలన్నమాట. అంటే కొంతమంది కొన్ని చోట్ల పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే కొన్ని ప్రదేశాలలో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే వారి జనాంగం మధ్య పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. దేవుని పనిచేయడం అనేది ఒక ఎత్తు అయితే, మన హృదయంలో ఉండే ఇచ్చ ఒక ఎత్తు. నిజానికి మనలో ఉండే ఒక దర్శన రూపకమైన భావం కానీ, లేకపోతే మన ఇష్టం కానీ దేవుని పనిని, దేవుని ఆలోచనని నెరవేర్చే దాని వైపు కాకుండా మన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వైపు లాగేస్తూ ఉంటుంది. దేవుడు అందుకే కొంతమందిని వారి సొంత ప్రదేశంలో పనిచేయడానికి అనుమతించిన, కొంతమందిని ప్రాంతాన్ని ఖాళీ చేయించి తీసుకెళ్ళిపోతాడు. ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశాన్ని తీసుకెళ్తా ఉంటారు. అందుకే మిషనరీగా వారి దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది వారి ప్రదేశంలో పుట్టిన ప్రదేశంలో ఉంటూ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చి దేవుని పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా దేవుడు వారి జీవితంలో ఏర్పరిచిన ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది వారి ఇచ్చని బట్టి దేవుని ప్రణాళిక చేసేస్తూ ఉంటారు. గమనించుకోవాలి ఆ విషయాల్ని. మన ఇచ్చని బట్టి చేస్తున్నావా, దేవుని నడిపింపుని బట్టి చేస్తున్నావా? ఇక్కడ అబ్రహాము జీవితంలో జరిగింది ఏంటంటే, ఆయన దేవుని కోసం ఎదురు చూసేవాడిగా ఉన్నాడు కాబట్టి
దేవుని మాటను విని ప్రాంతాన్ని విడిచి దేవుని కొరకు సిద్ధపడడానికి రెడీ అయ్యాడు. ఇక్కడ ఆయన దేవుని స్వరాన్ని, దేవుని పిలుపుని అర్థం చేసుకోగలిగాడు. నిజానికి ఆ దేవతలనే కనుక పూజిస్తూ ఉండిపోతే, దేవుని వెతకకపోతే ఆ స్వరం ఆయనకి వినపడేది కాదు. ఇక్కడ నేరుగా పేతురికి అలాగే ఆంధ్రేయకి దేవుని స్వరం యేసుప్రభు నేరుగా పిలిచి వారిని పనికి పిలుచుకున్నాడు. అలాగే దేవుని స్వరం మనం దేవుని మాటల్లోంచి వినగలం, అలాగే సేవకుని నోట్లోంచి వినగలుగుతాం. ఎవరైనా బోధించేటప్పుడు వారి నోట్ల నుంచి మనకు దేవుని స్వరం మన హృదయానికి అర్థమవుతుంది, నువ్వేం చేయాలో, ఎలా చేయాలో, ఎలా నడవాలో. ఇప్పుడు ఇలాంటి జరిగేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిపెట్టి వాళ్ళు ఏమైనా చెప్తే దాని ప్రకారం చేద్దామని ఇష్టపడతా ఉంటారు. ఈ లోకంలో ఒకప్పుడు జరిగే సత్యమైన దారులు చాలా ఉన్నాయి. ఇలా పిలువబడి వారికి చెప్పి పిలుపు ఏర్పాటు చేసుకుని సిద్ధపరిచేవాళ్ళు. కానీ నేడు ఏం జరుగుతుంది అంటే, చాలా మంది వారి కొరకు సొంతంగా ఉపయోగించుకోవడానికి చాలా మందిని వాడేసుకుంటున్నారు అనమాట. కాబట్టి అలాంటి తప్పుదారులకు పడిపోకుండా, చిక్కిపోకుండా ఉండాలి అని అంటే, నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుని పనిచేయడానికి సంపూర్ణ నిశ్చయమైన హృదయంతో నీ పనిలో నువ్వు నిపుణతగా పనిచేస్తూ నీ బాధ్యతను నువ్వు అప్పగించగలిగి దేవుని కొరకు సిద్ధపడే వారిగా నువ్వు ఉండాలి అని చెప్పడానికి ఈ మాట మనకు చాలా సహాయపడుతుంది అనమాట. మార్కు సువార్త 1:17 యేసు నా వెంబడి రండి అని చెప్పే మాట. కాబట్టి అందులో మొదటి భాగంగా అబ్రహాం గురించి మనం నేర్చుకునేటప్పుడు, మనల్ని దేవుడు ఖాళీ చేసి ఒక దేశానికి తీసుకెళ్ళిపోవచ్చు, మనం ఉన్న ప్రాంతం నుంచి బయటికి తీసుకెళ్ళి ఉపయోగించే పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళొచ్చు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. రెండోది మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మోషే గారి జీవితంలో ఒక సత్యాన్ని మనం చూస్తూ మరొక విషయాన్ని నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 7:22 చదువుదాం. అపోస్తుల కార్యములు 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఎలాంటి వాడంట మోషే గారు? మాటల యందును కార్యముల యందును సకల విద్యలను అభ్యసించిన వాడే ప్రవీణుడంట. ఆ పదాలు చూడండి, ఆయనకి ఇచ్చిన బిరుదులు లేకపోతే గొప్పతనం కానీ, అంటే అన్నీ ఎరిగిన వాడై సిద్ధపడిన వాడు, సంపూర్ణంగా సిద్ధపడిన వాడు కదా. ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోగలిగితే ఆయన తెలియంది ఏముంది అని చెప్పడానికి సకల విద్యలందు ప్రవీణుడు, అవగాహన కలిగిన వాడు మాత్రమే కాదు, ప్రవీణుడు. అలాంటి వ్యక్తికి గురించి ఒక సంఘటన మనం చూద్దాం. సంఖ్యాకాండం 12:2-3 చదువుదాం. సంఖ్యాకాండం 12:2-3 చదువుదాం. సంఖ్యాకాండము 12:2-3. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన పలికించారు. 2:3. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించను, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ రెండు మాటలు బట్టి మనం ఒక విషయం ఆలోచిస్తే, మోషే చెప్తేనే అందరూ లోబడ్డారు, మేము ఆ మాటలు చెప్పలేమా? ఆ మాత్రం మాటలు మేము పలకలేమా? ఆ మాత్రం మాటలు మేము చెప్పలేమా అని అంటున్నారు. అతని సహోదరులు మోషే గారిని ఎంత చీప్గా మాట్లాడుతున్నారంటే, ఈ నత్తోడే చేయగలిగినప్పుడు మేము చేయలేమా? ఈయనే మాట్లాడేసినప్పుడు మేము చెప్పలేమా? మాట నేర్పగలము. ఒకసారి ఆలోచించండి, ఆయన గురించి బిరుదు ఏమనుంది అపోస్తుల కార్యంలో? సకల విద్యలు అభ్యసించిన వాడు అని ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏమని డిగ్రీ ఇచ్చాడంటే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పలికిన మాటలకి దేవుడిచ్చిన సాక్ష్యానికి ఉన్న ఒక సత్యాన్ని మనం గమనించగలిగితే, మోషే చాలా చేయగలిగినప్పటికీ కూడా, చాలా విషయాల్లో ప్రవీణత పొందినవాడైనప్పటికీ కూడా, దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు. దేవుడు ఎంత చెప్పాడో అంతే చెప్పాడు. దేవుడు ఎలా చెప్పాడో అలాగే చెప్పాడు. దేవుడు ఏం చేయమన్నాడో అది తప్ప ఇంకోటి చేయలేదండి. కానీ వీళ్ళు వాళ్ళ సామర్థ్యాలు చూసుకుంటున్నారు, వాళ్ళ బలాలు చూసుకుంటున్నారు, వాళ్ళ నైపుణ్యతలు చూసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళ సామర్థ్యాలు వెతికేసుకుంటున్నారు. ఆయన రండి నా వెంబడి రండి అని అంటే వదలాల్సిన ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ మోషే గారికి వదలాల్సిన ఏంటో తెలిసిపోయి ఎలా మారిపోయాడంట? సాత్వికుడిగా మారిపోయాడంట. సాత్వికులు ఎప్పుడు కూడా వారి సామర్థ్యాన్ని బట్టి పనిచేయరు, ఏది అవసరమో దాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు.
ఏది చేస్తే ఉపయోగపడుతుందో అది పంచడానికి ఉపయోగపడడానికి అలాగా స్పందించడానికి ఇష్టపడతా ఉంటారు. సాత్వికము అంటే అది, అంటే మన సామర్థ్యాలు ఏం చేయగలమో అది చేయడానికి కాదు, ఏది చేస్తే ఉపయోగము, ఏది చేస్తే సమాధానము, ఏది చేస్తే మేలు అది చేయడానికి ఇష్టపడే మనస్సు వారిలో ఉంటుందన్నమాట. అలాగా నీకు చాలా తెలిసి ఉండొచ్చు, దాన్ని వదిలేయగలవా దేవుని కొరకు? రండి నా వెంబడి అని అనగానే వాళ్ళ వల్లన్నీ కూడా దరికి చేర్చి అప్పుడు ఆ బాధ్యత అప్పగించి వదిలేశారంట. చేయగలిగిన సామర్థ్యాలు వాళ్ళకి ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, బలం ఉంది, ధైర్యం ఉంది, పోరాట పటిమ ఉంది, కానీ వదిలేసి వచ్చేసారు. ఈరోజు సకల విద్యలు నీకుంటే దేవుని పని కొరకు వదిలేసుకోగలమా అని అంటే కొన్ని పరిస్థితులు వస్తే అనిపిస్తుంది ఆ పనైనా చేసుకున్నాను కాదు బాగున్నాను. అప్పుడు మన మనస్సులో అలాంటి ఆలోచన వచ్చింది అని అంటే దేవుని కొరకు మనం నిజంగా అన్ని వదులుకొని వచ్చిన వారిమేనా? కాదు. కొన్ని పరిస్థితులు వస్తే మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అంటే, కొన్ని ప్రయత్నాలకు సిద్ధపడే ఆలోచనలు వస్తున్నాయనంటే ఎక్కడో మనం ఆయన వెంబడించేవారు కాదు, మనం ఇంకా ఏదో వదలలేదు అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఈరోజు నీకు చాలా విద్యలు ఉండొచ్చు, చాలా ఆలోచనలు ఉండొచ్చు, కానీ దేవుని పిలుపు నీకు అర్థం అవ్వాలి అని అంటే వదలవలసిన వాటి వైపు మన దృష్టి నిలపాలి. మూడోది ఏంటనంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 45వ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 45వ మాట. మన పితరులు ఉమ్, తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై ఉమ్, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనులను ఉమ్, వారు స్వాధీనపరుచుకున్నప్పుడు ఉమ్, యెహోషువతో కూడా ఉమ్. ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. యెహోషువతో కొన్ని పనులు దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. యెహోషువ 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోషువ 1వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా ఉమ్, సేవకుడైన మోషే మృతుందిన తర్వాత ఉమ్, యెహోవా నూని కుమారుడైన మోషే పరిచారకుడైన ఉమ్. యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. ఎవరంట? యెహోషువ పరిచారకుడు అని చెప్తుంది. పరిచారకుడు అంటే పనిచేసేవాడు కదా. యజమానుడు అన్ని పని విషయంలో ఆలోచన ఇవన్నీ ఉంటాయి కదా ఆయనకి. పనివాడికి ఏంటుంటా చెప్పండి? యజమాని ఏం చెప్తే అది చేయాలి, అంతే కదా. దాటి ఇంక చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదు. యజమానుడు వీళ్ళంతటి విషయంలో ఆలోచన కలిగి ఇంటి మీద ఏం చేయాలి, సరుకులు ఏం తేవాలి, ఎక్కడ కొనాలి, ఇంటి వారి అవసరతలు ఏంటి, రేపు పొద్దున్న ఏదైనా పరిస్థితి వస్తే, వాన వస్తే, వర్షం వస్తే, వరద వస్తే నా ఇంటిని ఎలా కాపాడుకోవాలి, ఇది యజమానుడి బాధ్యత. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు. పరిచారకుడు ఏంటి? ఇది పని చేయరా అంటే ఆ పని చేసి పెడతాడు, నెక్స్ట్ మళ్ళీ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ ఉంటాడు యజమానుడు ఏం చెప్తాడా అని. అలాంటి పని యెహోషువ పని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యెహోషువ చేత, మోసే చచ్చిపోయాడు కదా, పద నువ్వు నడిపించే అంటున్నాడు. సులువేనా? ఏదో ఒక పని చెప్తే ఆ పని చేసేవాడికి సడన్ గా నువ్వే మొత్తం అంతా ఇల్లు బాధ్యత అంతా తీసుకోవాలంటే చేయగలడా? అందుకే ఇంట్లో తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఏమి నేర్పించాలి అని అంటే ప్రతి పని విషయంలో అవగాహన నేర్పించాలి పిల్లలకి. అంటే ఒక క్రమంగా వారి వయసుని బట్టి, వారు ఎదుగుతున్న పరిస్థితిని బట్టి, వారు నేర్చుకోగలిగిన పరిస్థితిని బట్టి ఒక్కొక్క బాధ్యతలు అప్పగించాలి. మొదటిగా ఇంట్లో కూరగాయలు ఇక్కడికి వెళ్ళి మనకి ఎక్కడ దొరుకుతాయి కదా, కిందన కూరగాయల షాప్కి వెళ్ళి నాన్న కొన్ని టమాటీలు తీసుకురా, ఓ 10 రూపాయలని తీసుకురాలి. వస్తాడు కదా, తీసుకొచ్చిన తర్వాత చూపించి ఏంట్రా నాయన ఎలా చూసావు, టమాటీలు చూసేటప్పుడు ఇలా చూడాలి, వంకాయలు చూసేటప్పుడు ఇలా చూడాలి, బంగాళదుంపలు చూసేటప్పుడు ఇలా చూడాలి. అలా నేర్పించుకుంటూ వచ్చారనుకోండి, ఒక వయసుకు వచ్చేసిన తర్వాత ప్రతి పని విషయంలో అవగాహన వస్తుంది రాదా? వస్తుంది. మనం ఏం నేర్పిస్తాం? ఆడే నేర్చుకుంటాడులే, ఆడే తెలుసుకుంటాడులే, ఆడికే అర్థం అవుతుందిలే, ఆడికే ఒక వయసు వచ్చేసిన తర్వాత అన్నీ నేర్చేసుకుంటాడంటే ఎలా నేర్చుకుంటాడు? మనకు మన తల్లి కొంచెం కష్టం వచ్చి నేర్పిస్తుంది. నేను మొన్న ఒక బ్రదర్ వీడియో పెడితే చూశాను. ఏంటనంటే ఒక చిన్న పాపని వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే కొన్ని గిన్నెలు తీసుకెళ్ళి తన ముందటి కడుగా ఉంది. ఇన్ని గిన్నెలు ఉన్నాయి నేను కడగను అని చెప్పి ఏడుస్తుంది అనమాట. అక్కడ 4 గిన్నెలు ఉన్నాయి, ఒక ప్లేట్ ఉంది, ఒక గరిట ఉంది, తను తిన్న ఒక కాంచం ఉంది. అంటే ఇన్ని బోకులు నేను కడగాల అని అంటుంది వాళ్ళ భాషలో. బోకులు, గిన్నెలు, అంట్లని అని అంటే వాళ్ళ అమ్మమ్మ అంటుంది ఏమనంటే, రోజు మీ అమ్మ నేను కడగట్లేదా నువ్వు తిన్నవన్నీ కడుగు అని అంటే నేను కడగనంట. కడుగు అని చెప్పి
జాగ్రత్తగా కడిగించింది. ఆ పాపకి సుమారుగా ఒక 5 ఏళ్ళు అలా ఉంటాయి. ఎందుకు నేర్పించింది ఆ అమ్మమ్మ? ఆ పనులు నేర్పించింది కాబట్టి ఆ తల్లి గుణవంతరాలు అయింది. ఇప్పుడు ఆ మనవరాలకు నేర్పించబట్టే ఆవిడ గుణవంతరాలు అవుతుంది. కష్టమనో, బాధనో, నొప్పనో మనం పిల్లలకి బాధ్యతలు నేర్పించకపోతే, పనులు నేర్పించకపోతే, వారు చేయవలసిన సామర్థ్యాలు వారికి ఏంటో వివరించకపోతే ఎలా వారు నేర్చుకోగలుగుతారు? ఎలా ఆ విషయాలు ఎదగలుగుతారు? ఎలా వాళ్ళకి ఏంటో అర్థమవుతుంది? అలా పెరిగిన వాడు యెహోషువ. ఏం పనో ఆ పని జాగ్రత్తగా వివరించి అర్థం చేసుకోగలిగాడు. అయితే నాయకుని స్థానం ఏంటో తెలియనోడు ఇప్పుడు ప్రతి పని అప్పగించిన తర్వాత చేసేయడం అలవాటు అయిపోద్ది. కానీ ఏ పని ఉందో చూసుకోగలిగి, ఆలోచించగలిగి, అర్థం చేసుకోగలిగి, ప్రజల మనస్తత్వాన్ని, పరిస్థితిని అర్థం చేసుకొని, దేవుడు హృదయాన్ని అర్థం చేసుకొని 6 లక్షల కాల్బలం కలిగిన జనాంగాన్ని నడిపించాలి అని అంటే సులువైన పనేనా? సులువైన స్థితి నుంచి దేవుడు కొన్నిసార్లు నీకు చాలా ఇరకాటం కలిగించే బరువు నీ మీద పెట్టే పరిస్థితికి నడిపించగలడు. ఇప్పుడు నీ సులువైన దారిలోంచి వదిలేసి దేవుని దారిలోకి నడవగలవా? మూడోది అది. మొదటిది మనం నేర్చుకున్నాం, నీ ప్రాంతాన్ని విడిచి, అంటే నీకెక్కడ బలం, నీ ప్రాంతంలో నువ్వు ఉంటే నీ బలం కదా, నీ ధైర్యం కదా, దాన్ని వదిలేయమంటాడు దేవుడు. వదిలేసి దేవుని కొరకు వెంబడించే మనసు నీలో ఉంటుందా? రెండోది, నీకు తెలిసిన విద్యలన్నీ కూడా వదిలేసి దేవుడు ఏం చెప్తాడో అది చేయడానికి నీ మనసు సిద్ధపడుతుందా? మూడోది, నీకు సులువైన దారిని వదిలేసి చాలా బరువైన కాడి నీ మీద ఎడతానంటే, ప్రభా నువ్వేం చెప్తే అది చేయడానికి నేను రెడీ. ఆయన చెప్తాడు. యోషువ 1 అధ్యాయం కిందకి చదివితే నీకు నేను తోడుంటాను, కానీ మోషే నియమించిన చెప్పిన ధర్మశాస్త్రంలో ప్రతీది నువ్వు పాటించగలిగితే నీ దారిలో నువ్వు చక్కగా నడవగలుగుతావు, నువ్వు ముందుకు చాలా సులువుగా వెళ్ళగలుగుతావు అని చెప్తాడు. అంటే దేవుడు ఏ పని చెప్పినప్పటికీ కూడా అది ఎంత బరువైంది, ఎంత బలమైంది, ఎంత నేను చేయలేనని కాదు. దేవుని మాటకు నేను లోబడి ప్రతి అడుగు వేయగలిగితే నాకు ప్రతి అడుగు కనబడతా ఉంటుంది. దీపం ఎలా అయితే ప్రతి అడుగులో మనకు కనిపిస్తూ నేర్పిస్తూ ఎలా అయితే ముందుకు తీసుకెళ్తుందో, దేవుని మాట కూడా మనకు చేయాల్సిన పనిని చాలా చక్కగా నేర్పించగలదు. కాబట్టి పిలుపు విషయంలో అలాంటి చక్కటి లక్ష్యం కలిగి ఉండాలి. కమ్ ఫాలో మీ అనే దేవుని మాట వెనక, రండి నన్ను వెంబడించండి అనే మాటలో మనం చేయాల్సిన పనుల్ని, విడిచిపెట్టాల్సిన పనుల్ని ఈ మాటలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. అలాగే 4వది ఏంటంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 46 నుంచి కొన్ని విషయాలు చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. దేవుని దయ పొంది ఉమ్, యాకోబు యొక్క ఉమ్, దేవుని నివాస స్థలము ఉమ్, కట్టగోరేను. ఉమ్, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఉమ్, అయినను ఆకాశమున సింహాసనము, ఉమ్, భూమి నా పాదపీఠము, ఉమ్, భూమి నా కొరకు ఎలాంటి మీరు నా కొరకు ఉమ్. ఎలాంటి మందిరము కట్టుదురు? ఆ, సరే. ఆ మాటలు మనం ఒకసారి చదివితే జాగ్రత్తగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇక్కడ రండి నన్ను వెంబడించండి అంటే చాలామంది దేవుని కొరకు, దేవుని పేరట చాలా పనులు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. దాన్ని వదిలేయాలి. దేవుని కొరకు, దేవుని పేరట చాలా చేయడానికి ఇష్టపడిపోతూ ఉంటారు. అది దేవుడు కోరుకున్నది కాదు. మరి ఏంటి దేవుడు కోరుకుందని అంటే ఎలా అంటే, దేవుని కొరకే కదా చేస్తున్నాను అని చేస్తూ ఉంటారు. దేవుని పేరట కదా జరుగుతుంది, పర్లే చేసేద్దాం అని అంటారు. అంటే విస్తారంగా దేవుని మందిల్ని కట్టడం ఒకరికి చాలా ఆసక్తి అనమాట. ఒక ఆయన చెప్తున్నాడు ఏంటనంటే, అండి ఇప్పటి వరకు 5 సంఘాలు కట్టారండి, ఆ బ్యానర్ పేరు అని చెప్పి ఆ చర్చి బ్యానర్ పేరు చెప్పాడు. చెప్తే ఆహా అని అంటే, ఈయనండి ఎక్కడ చర్చి కట్టినా అక్కడికి వెళ్ళి ప్రతి పని చూసుకొని దేవుని పరిచయలో వాడబడుతుంది అని చెప్పి ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఆహా, ఈయన ఇలా చేస్తూ ఉంటాడా, మంచిదే అనిపించింది. ఆయన పిలుపు అదేనా అని నేను అడిగాను. అంటే పిలిపేటండి, ఆయన ఆ పని చేస్తూ ఉంటాడు, ఆయనకు అది ఇష్టం అని అన్నాడు. దేవుని పేరట, దేవుని కొరకు కొంతమంది కొన్ని పనులు చేయడానికి వాళ్ళకి ఇష్టం, వాళ్ళ పట్ల దేవుని ఇష్టం అదేనా అని అంటే అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అది నచ్చింది, దేవుని కొరకు చేస్తున్నాం, దేవుని పేరట జరుగుతుంది, అందులో నేను పాలిభాగస్తుని అయ్యాను, దేవుడు నన్ను మర్చిపోతాడా అని పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మనకు కొన్ని తలాంతులు దేవుడు ఇవ్వచ్చు, కొన్ని సామర్థ్యాలు దేవుడు మనకి ఇవ్వచ్చు, కొన్ని బలాలు దేవుడు మనకి ఇవ్వచ్చు.
అవి దేవుని పనిలో వాడుతూ మనం ఏమనుకుంటామంటే నేను దేవుని కొరకు వాడబడుతున్నాను, దేవుని పనిలో భాగస్తుణ్ణి, పాలి భాగస్తుణ్ణి, నేను అవయవంలాగా ఉపయోగపడుతున్నాను, శరీరంలో ఒక అవయవంలా ఉపయోగపడుతున్నాను అనుకుంటారు. అందుకే మోషే గారి గురించి చెప్పాను, సకల విద్యలు ఆయనకు తెలిసిన దేవుడు ఏం చెప్పాడు అది చేశాడు. ఇప్పుడు మనం దేవుని కొరకు దేవుని పేరట ఏం చేయడానికి సిద్ధపడుతున్నా ఉన్నా, నేను నీకు ఇచ్చిన సామర్థ్యం దేవుడే, నువ్వు చెయ్యాలని ఆశపడేది దేవుడే, కానీ నువ్వు దేవుడు కోరుకుంటున్నా దేవుడికి ఇష్టమైన పద్ధతిలోనే చేస్తున్నావా, వాడబడుతున్నావా అనేది మాత్రం ఎప్పుడు ప్రశ్నించుకోకపోతే నువ్వు వదిలి ఆయన వెంబడించేవాడు కాదు. కమ్ ఫాలో మీ అనే మాట నీ జీవితంలో నెరవేరట్లేదు అనేది మనం గమనించాలి. ఈరోజు ఆ మాట మన జీవితంలో ఒక మేల్కొల్పు అనేగా ఆలోచించండి. మనల్ని ఒక పరీక్షించుకునే ఆలోచనగా ఆ మాటను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆఖరిగా ఏంటంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చదువుదాం. ఈ పైన చదవబడిన 4 సంఘటనలు మనం చాలా వరకు విడిచిపెట్టి వెంబడించగలిగిన వారిగా ఉండొచ్చు, కానీ ఈ 5వది చాలా ప్రాముఖ్యమైనదండి. ఏంటనంటే హృదయము చెవులు లోపరచ నొల్లని వారంట. చూడండి ఎంత గమ్మత్తైన విషయం అంటే, హృదయానికి చెవులకి చాలా లింక్ ఉంటుంది. చాలా మంది ఆ రెండింటినీ దేవునికి లోపరచరంట. కొంతమంది చెవులు లోపరుస్తారండి, కానీ హృదయాన్ని లోపరచరు. ఇంపుగా దేవుని మాటలు వింటారు, ఇష్టంగా దేవుని మాటలు వింటారు. హృదయం మాత్రం దేవుడికి స్పందించదు, హృదయం మాత్రం దేవుడికి లోబడదు. ఈరోజు చెవులు హృదయం దేవుని మాటను పట్టుకోగలిగితే వెంబడించుటలో దేవుడు కోరుకున్నది నెరవేరుతుంది. ఏంటి దేవుడు కోరుకున్నాడు? లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకాసు ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, వెంబడించేవాడు తన్ను తాను మొదట వదిలేసుకోవాలి. వదిలేసుకొని దేవుడు ఏం చెప్తున్నాడో అది మాత్రమే చేయడానికి ఇష్టపడాలి. అదే మనం మోసుకునే సిలువ. నిన్ను నువ్వు చంపుకోవడం, దేవుడు చెప్పింది చేయడానికి నిన్ను నువ్వు అప్పగించుకోవడం. ఇది మనం వెంబడించట్లో, మన జీవితం పట్ల దేవుని పిలుపు నెరవేర్చబడట్లో చేసే ఉత్తమమైన లక్షణం. మనకు అనిపిస్తూ ఉండొచ్చు, అంటే నాకు అనిపించింది, మీకు అనిపించిందో లేదో మీరు కూడా ఆలోచించండి. ఏంటనంటే దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు కదా, తయారు చేసుకున్న తర్వాత మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఇలా చేయిస్తే బాగుంటుందని దేవుని ఆశ అని మనం కొన్ని ఆలోచనలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తూ ఉండొచ్చు. అలా తెలిసిన తర్వాత దేవుడు నేను ఇలాగే ఉండాలని ఎందుకు అనుకుంటాడో, నాకు స్వేచ్ఛ లేదా, నాకు ఇష్టం ఉండదా, నాకు ఇష్టాలు లేవా దేవుని పనులు చేయడంలో, దేవుని కొరకు నేను గొప్పగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను, ఏదో గొప్పగా ఆలోచించడానికి ఇష్టపడతాను అంటే, ఒక సంగతి మనం యేసు ప్రభు చేసిన సంగతిని మనం చూడగలిగితే, పిలుపు విషయంలో మన నిర్ణయాలు, మన ఆలోచనలు చాలా గొప్పగా మార్చబడతాయండి. ఒకసారి ఈ విషయాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలని చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, మనిషి భూమి మీద ప్రయాసం అంతా దేని కొరకు చెప్పండి? ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంట? పరలోకంలోనే ఉన్నాడు. ఉండి దేవుని స్వరూపంలోనే ఉన్నాడు. ఉండి ఎక్కడికి వచ్చాడంట?
ఎందుకు వచ్చాడు? దేవుని మాట స్వరం ఆయన విని భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఉండే అందరి ప్రయాసం ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైనా ఎంత గొప్ప పని చేశాడని చెప్తున్నాడా? ఆయన కింద మాటలు చదివితే ఏమని ఉంటుందంటే, ఒకసారి విధేయత విధేయత గురించి ఆ మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం అక్కడ. ఆ, ఆయన చేసి మనల్ని చేయమని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏదైనా వదిలేసి గొప్పగా భావించామనుకో, అంతకంటే దరిద్రమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఎందుకనంటే యేసు ఏది ఎక్కడికైతే చేరాలని అందరూ ఆశపడుతున్నారో అది వదిలేసి వచ్చాడు. ఈ మాట మరి మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇది చదివినప్పుడు నాకు అనిపించింది, ఈ భూమి మీద ఏ వ్యక్తి ఏ పని చేసి ఏది నేను వదిలేశానని గొప్పగా చెప్పుకున్నా ఆడంతా ఎర్రోడు ఇంకొకడు ఉండడేమో అనిపించింది నాకు. ఎందుకనంటే యేసు ప్రభు ఎక్కడైతే ఉంటే అందరూ బాగుంటుంది అనుకుంటారో దేవుని మాటకు లోబడి అది వదిలేసి వచ్చాడు. ఆయన దగ్గర మనిషి ఏది వదిలితే గొప్పగా ఎంచబడుతుంది, ఏ కుటుంబం నుంచి బయటకు వస్తే విలువగా ఎంచబడుతుంది, ఏ పరిస్థితుల నుంచి మనం ఇది వదిలేసామని చెప్తే ఏది గొప్పగా ఘనంగా ఎంచబడుతుంది. మనుషులంత ఎర్రోలో మేము ఇలా వదిలేసి వచ్చేసాం, ఇలా విడిచిపెట్టి వచ్చామంటే, ఆహా యేసుప్రభు ముందు నువ్వెంత నేనెంత, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అది వదిలేసి వచ్చాడు ఆయన. అది ఆలోచించగలిగితే వదలడానికి ఏది కూడా మనకు గొప్పగా అనిపించదండి. ఈ భూమి మీద ఏది పట్టుకున్నా చి ఇదా అని సులువుగా వదిలేయగలుగుతాం. అయితే బాధ్యత దేవుడు నీకు అప్పగించిన తర్వాత వదిలేసి వచ్చేమని కాదు, బాధ్యతను నెరవేర్చుకోగలిగిన సామర్థ్యంగా దాన్ని జ్ఞానంగా మలుచుకొని ఎలా అయితే వాళ్ళు అన్నిటినీ దరిగి చేర్చి, లోకసభత 5:10 చెప్పాడు, అన్ని దరిగి చేర్చి అప్పుడు విడిచిపెట్టి వచ్చారంట. అలాంటి సామర్థ్యాలు కలిగిన వారిగా పని చేయాలి. కాబట్టి కమ్ ఫాలో మీ అని చెప్పిన దేవుని మాట, అంటే నా వెంబడి రండి అని చెప్తున్న దేవుని మాట వెనక మనం గ్రహించాల్సింది ఏంటనంటే, దేవుని మాటకు విధేయత చూపించడం అనేది చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది. అది మనకు అర్థమైతే మనం ఏ విషయాన్నైనా చాలా సులువుగా వదలగలుగుతాం. మరి ముఖ్యంగా మన చెవులు, మన హృదయము చాలా చక్కగా దేవుని మాటను అర్థం చేసుకొని, దేవుని ఆలోచన అర్థం చేసుకొని, దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మాత్రమే చేయడానికి మన శరీరాన్ని, మన ఆలోచనని, మన ఆత్మని అప్పగించుకొని దేవుని కొరకు వినియోగించుకునే వారిగా మనం మార్చబడగలుగుతాం. అది దేవుని ఆశ అని ఈరోజు ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని దానికి తగ్గట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.